ఇంకా అయ్యానంటే చప్పట్లు, రాజాగారు చప్పట్లు చప్పకుండా అనుకుంటారు. ఇంకా 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 గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్తామండి మరొక్కసారి. ప్రియ దేవుని సంగమా, ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని, చక్కటి వాతావరణాన్ని, చలి పెడుతున్న పెట్టని అవకాశాన్ని దేవుడు మనకిచ్చి, అంతకు మించి అందరికీ చక్కటి ఆరోగ్యం ఇచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్తాం. చక్కటి సమయానికి చేరుకున్నాం. వాట్ ఈస్ ద క్రిస్మస్? క్రిస్మస్ అనగానే నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఉందండి? ఉంది. మరి క్రిస్మస్ లో క్రీస్తున్నాడా? ఉండాలి. ఉండి క్రిస్మస్ లో ఏముండాలి? క్రీస్తు లేకపోతే మన ఎన్ని పర్వణాలు వండుకున్నా సమస్తము ఫిల్ చేయాలి. సమస్తము సున్నా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా టైం అయింది. సూటిగా మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. క్రిస్మస్ అనగానే మీకు అందరికీ తెలుసు, ఇది ఊరికనే రాజానగరంలో చేసుకునేది కాదు, ప్రపంచ రాజ్యాలన్నీ చేసుకునేది. నాట్ ఓన్లీ రాజానగరం, ప్రపంచ రాజ్యాలు చేసుకునేది. ముఖ్యంగా భారతదేశంలో 27 ప్రధానమైన పండుగలు ఉన్నాయి. 27 సుమారు. కానీ అవి అమెరికాలో ఉండవు. 27 అమెరికాలో ఉండవు. అమెరికాలో కొన్ని పండుగలు ఉంటాయి, ఆ పక్కనే ఉన్న కెనడాలో ఉండవు. సో ప్రాంతాల వారీగా కొన్ని ఫెస్టివల్స్ మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు గాంధీ జయంతి ఉంది, అది భారతదేశంలోనే ఉంటుంది, అమెరికాలో ఉండదు. ఇక ఏ దేశంలో ఉండదు. ఎందుకని? అది ప్రాంతానికి సంబంధించింది. సో క్రిస్మస్ అయితే ప్రపంచమంతా చేసుకునే ఒక ఎంత అంటే చెప్పలేనంత విస్తీర్ణం కలిగిన ఒక పండగే క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశము కింద భూమి మీద క్రిస్మస్ చేసుకోలేని ప్రాంతము ఇప్పటి వరకు ఎక్కడ చూపించగలరంటే లేదు అని గట్టిగా చెప్పొచ్చు. ప్రియారా, మన క్యాలెండర్లో 3 సెలవులు ఉంటాయి. ప్రపంచానికి ఆయా ప్రాంతాలను బట్టి అనేక సెలవులు ప్రకటిస్తూ ఉంటారు. కానీ ప్రపంచానికి అంతటికి ప్రకటించే 3 పండుగలు ఉన్నాయని తెలుసండి. నెంబర్ 1 క్రీస్తు పుట్టిన సందర్భం. క్రీస్తు పుట్టిన సందర్భం, అదే క్రిస్మస్. ఇది ప్రపంచమంతా చేసుకునేది. నెంబర్ 2 ఆయన మరణించిన దినము. ఇది ప్రపంచమంతా చేసుకుంటది. దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 3 ఆయన పునరుత్థానుడై లేచిన దినము, అదే ఆదివారము. ఆదివారం అనే ఈ పదాన్ని ప్రపంచంలో ఏ గ్రంథస్థము చేయలేదు. కానీ ప్రపంచంలో గ్రంథాలన్నీ ఇక్కడ వేసి చూస్తే ఆదివారం అనే పదాన్ని మీకు కనిపించదు. కానీ ఆ ఆదివారాన్ని ఇచ్చింది ఎవరు తెలుసండి? ఇదిగో మరణించి పునరుత్థానుడై లేచిన ఆ దేవాది దేవుని సందర్భం మాత్రమే ఆదివారము. అలాంటి 3 దినాలు ప్రపంచంలో ప్రతి చోట విస్తరించున్నాయి. అది క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని విషయాలను, ఆయన యొక్క దైవత్వాన్ని తెలుసుకోవడానికి మనం అంశంలోనికి వెళదాం. ముందుగా మనం చదువుకున్నాం ఏమిటంటే లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి మంటలేసుకుంటారా? చాలా మంది మంటలేసుకున్నారండి. స్క్రిప్ట్లు వేస్తాం కదా, అందులో మంట కాసుకుంటున్నారు. కాదండి, మందను కాచుకొనుచుండగా. చాలమ్మా, ప్రథమంగా చదువుకుందాం. రెండవది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవశించిన ప్రవక్తలు ఆ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషమయ శ్రమలను గూర్చియు అని చదువుకున్నాం మనం.
ఈ రెండు వాక్యాల్ని మనం తీసుకున్నట్లయితే రెండు విభిన్న సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మన అంశం ఏంటో తెలుసండి మీకు? ముందుగా గొర్రెల కాపరులకు ఎందుకు సువార్త దేవుడు తెలియజేశాడు? అసలు వాళ్ళు ఎవరు? సువార్తలో ఉన్న ఆధిక్యత ఏంటి? అది ఎంతమంది గొప్పవాళ్ళు దాని గురించి ఎదురు చూశారు, ఆయన వాళ్ళకే ఎందుకు చెప్పాడు అనే విషయాన్ని ఈరోజు ముందుగా సువార్త గొర్రెల కాపర్లకు ఎందుకు దేవుడు తెలియజేశాడు అనే విషయాన్ని మనం ఇవాళ చూద్దాం ప్రియులారా. దీన్ని బట్టి మనం అనేక విషయాలను, దేవుని యొక్క మహిమను, ఆయన ఈ భూమి మీదకి రావడానికి ఉద్దేశాన్ని, కొన్ని విషయాలను మనం లోతుగా వెళ్ళి తెలుసుకుందాం. చదవబడ్డ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకునే ముందు మనం ఎన్నోసార్లు మన జీవితాల్లో పడిపోయి ఉంటాం, లేస్తూ ఉంటాం. అందును బట్టి ఒక్క మాట, ఒక చరణాన్ని నేను పాడాలనుకుంటున్నాను. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి, అయినా నీ ప్రేమతో మమ్మోదరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ మా శేష జీవితం. ఇదిగో దేవా మా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా మా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా మా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రియా దేవుని జనాంగమా, చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో చక్కటి అనుకూలతనిచ్చి నీ పిల్లలందరినీ నీ సన్నిధిలో నిలవబెట్టినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, చదవబడిన వాక్యాన్ని బట్టి కొన్ని మాటలు అల్పుడనైన నేను వివరిస్తుండగా, నా మాటలలో నా సొంత జ్ఞానము గాని సొంత ఆలోచన కానీ లేకుండా కేవలం నీ నోటిబోరగా కొన్ని మాటలను వినిపించడానికి మీరు కృప చూపుతారని, నాయనా విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డ అన్వయించుకుని, నాయనా ప్రతి మాట ఆధ్యాత్మికమైన తీవ్రతను పెంచి నీకున్న లోకానికి మేము చేరడానికి చక్కటి జ్ఞానాన్ని ఈ రోజు మాకు పొందుకోవాలని, మాకున్న యావచ్చింతను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని జనాంగమా, నా పేరు చెప్పే, నేను ఒక హైందవ కుటుంబాన్ని నుంచి వచ్చిన వాడిని. నన్ను ఇక్కడకు సునీల్ గారు పిలిచినందుకు, అలాగే సభను అలంకరించిన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, నేను చాలా అల్పుడను, అయోగ్యుడను. ఎందుకంటే ఇంతమంది దైవజనులు జ్ఞానం కలిగిన వారి ఎదుట నిలబడడానికి నాకు నిజంగానే అర్హత లేదు. సో నన్ను 22వ సంవత్సరాలు అనుకుంటానండి నన్ను పిలిచారు సేవకుల ఫెలోషిప్ కి. అప్పుడు చక్కగా నన్ను ఆదరించారు. దేవుడు మరలా ఆయన కృపను బట్టి ఈ సన్నిధిలో మళ్ళా నిలవబెట్టడానికి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అంశంలోనికి వెళ్ళిపోదాం ప్రియులారా. ఈ రోజున ఒక మనిషి నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అని అడుగుతాడు కదండి. ఏంటి బ్యాక్గ్రౌండ్? నేనండి పూర్వం బాంబులు వేసేవాడిని, నేనండి అందరికంటే ఎక్కువ తాగేవాడిని, చాలా మందిని కొట్టానండి ఇప్పటికే. దిస్ ఈజ్ అవర్ బ్యాక్గ్రౌండ్. ఇది బ్యాక్గ్రౌండ్ చెప్తా ఉంటాము. నో 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 ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసిన, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వాడై ఉండగా ఆయన భూమి
భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీసి రక్తపు ముద్దగా వేలాడి క్రిస్మస్ అనేది నిజ చెప్తున్నారండి అని అనుకుంటున్నారా? మనకు కావాల్సింది అదేనండి. అలా చేస్తేనే క్రిస్మస్ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో పశువులు తొట్టిలో పుడితే కాదండి క్రిస్మస్ వస్తా. క్రిస్మస్ ఎందుకు వచ్చింది తెలిసిన? పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భూమిపై ఎరుదెంచితివా. దేవుడవై ఉండి మనుషుల చేత చిత్రహింస పడినావయ్యా. కొరడాల దెబ్బలు కొట్టి మోమునా బొమ్ము వేసి అపహసించి నెట్టినారా. నా కోసమా ఈ బలియాగము, నా కోసమా ఈ బలియాగము. ఎవరు చేయగలరు ఇంత త్యాగము? నా కోసమా ఈ బలియాగము. ఎవరు చేయగలరు ఇంత త్యాగము? ఎంత ఘోరమయ్యా నీ సిలువ భారము, ఎంత దోషమయ్యా మా పాప దోషము. అట్టడుగున రక్త సిక్తమై మాంసపు ముద్దగా మారితివా. అడుగడుగున రక్త సిక్తమై మాంసపు ముద్దగా మారితివా. సిలువ శ్రమలను పొందితివా. ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము. దట్ ఈస్ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటికీ మనం ఇంకా ఆయన్ని చిన్న పిల్లవాళ్ళలాగా సమాజానికి పరిచయం చేస్తున్నామేమో. ఆయన చిన్న పిల్లవాడు కాదండి, ఇక్కడ పుట్టినవాడు కూడా కాదండి. ఆయన వచ్చినవాడు. యేసుప్రభు ఎవరండి? వచ్చినవాడు. రావాలి గనక పుట్టినవాడు మాత్రమే. హీఈస్ నాట్ చైల్డ్. చిన్న పిల్లలకు సమాజానికి మనం ఏమన్నా పరిచయం చేస్తుంటే కొంచెం మార్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మనిషి తన పుట్టుకను కానీ, తన మరణాన్ని కానీ, తన జీవిత శైలిని కానీ ఈ ప్రపంచంలో ఒక మనిషి ఎవ్వరికి తెలియదండి. ఒక మనిషి ఎవరికి పుడతారో తెలుస్తుందా? పుట్టిన తర్వాత తెలుస్తుంది, అమ్మా నీకు పుట్టానని. ఆ పుట్టినప్పుడు కూడా బాగాలేదు కూడా అవునండి. కానీ యేసుప్రభు వారి యొక్క జన్మ విషయాన్ని మనకు వచ్చేటప్పటికి ఆయన పుట్టడానికి, ఆయన పుట్టిక ఒక ప్రణాళికాబద్ధమైనది. ఏంటండి? ప్రణాళికాబద్ధమైనది. రెండవది ప్రవచనాత్మకమైనది. అంటే ఏంటి రెండుని? ప్రవచనాత్మకమైందంటే ఆయన ఎప్పుడో పుడతాడని వేల సంవత్సరాల క్రితమే ఆయన గురించి రాయబడింది. అది ప్రవచనం అండి. ప్రణాళికాబద్ధమైనది. ఎలాగ ప్రణాళికాబద్ధమైందంటే, ప్రియ దేవుని సంగమా, మీ బర్త్డే ఉంది కదా, దానికి ఒక డేట్ ఉంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ మాటలు ఒకవేళ క్రీస్తుని నమ్మిన వాళ్ళు కానీ, క్రీస్తుని నమ్మని వాళ్ళు కానీ వింటుంటే మనం రుచి చూసి ఏదైనా కొనుక్కుని తింటాం కనుక ఈ మాట విని రుచి చూసే దాన్ని ఆనందించండి. రుచి చూసే తెలుసుకోండి. ఇది ఒక సువార్త. ఏంటి సువార్త అంటే, ఇదిగో దేవాది దేవుడు ఆయన లోకాన్ని వదిలి కిందకి రావడమే క్రిస్మస్. సో అలాంటి క్రిస్మస్ ని ఈరోజు ఆయన ప్రణాళికాబద్ధమైన వాడు, ప్రవచనాత్మకమైన వాడు. ఏంటి ప్రణాళికాబద్ధం అనేది ఒక్క విషయం చెప్పి నేను అంశంలోకి వెళ్తాను. ఈ ప్రపంచానికి, నీకు నాకు, లేదా ఈ ప్రపంచానికి కాలాన్ని విడదీయాల్సి వచ్చిందంటే ఆయన పుట్టుకు మాత్రమే. అది చూడండి ఒకసారి. మనం చదువుకున్న వాక్యం పైకి వెళ్ళి, ఆ దినములలో, లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి, లూకా సువార్త 2వ అధ్యాయము. ఆ దినములలో సర్వలోకమునకును ప్రజాసంఖ్య రాయవలెనని. ఒక్క నిమిషం ఆగుదామండి. ఆయన ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి, ప్రతి మానవుడికి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా
ఆయన ఎంత ప్రణాళికాబద్ధమైన వాడో చరిత్ర రాసిపెట్టిందండి అక్కడ. ఇది చరిత్ర, బైబిల్ అంటేనే చరిత్ర. ఆ దినములలో సర్వలోకమునకు, ఒక్క రాజమండ్రికేనా రాజానగరానికైనా అన్నాడు, అందులో ఏమన్నాడు? సర్వలోకమునకు, అప్పుడున్న సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని. ఎన్నో రోజు తెలుసండి అది తీసుకున్నది? కైసర్ ఔగుస్తు అనే అప్పుడున్న గవర్నర్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడట. ఏమి నిర్ణయం తీసుకున్నాడంటే, సర్వలోకానికి, ప్రపంచానికి ఏం తీసుకున్నాడండి? సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయాలని, మన భాషలో జనాభా లెక్కలు రాయాలని తీసుకున్నాడట. ఎందుకట? క్రీస్తు ప్రపంచనాత్మకమైన క్రీస్తు, క్రీస్తు ప్రణాళికాబద్ధమైన వాడు. ఆయన ఎప్పుడో పుడతాడని చెప్పింది ఇప్పుడు జరుగుతుంది అంటే ఆయన ఒక ప్రణాళికాబద్ధమైన వాడు. నీకు నాకు భూమి మీద ఇవాళ జనాభా లెక్కలంటూ వచ్చాయంటే ఆయన పుట్టినందుకే వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అది ప్రణాళికాబద్ధమైంది. అంతకు ముందు జనాభా లెక్కలు లేవంటే ఉన్నాయండి, అంతకు ముందు ఉన్నాయండి. కానీ ఔగుస్తుకు ముందు అక్కడక్కడ ఊర్లో ఎంతమంది ఉన్నారో లెక్కేసేవారు. కానీ ఎప్పుడూ కూడా సర్వలోకానికి జనాభా లెక్కలు రాయలేదండి. యేసు ప్రభు వారు ప్రణాళికాబద్ధమైన వాడు కాబట్టి ఈ రోజు ఆ రోజు ఎప్పుడైనా ఎప్పుడు పుట్టాడో చూపించండి అంటారని ఆయనకి అనంతజ్ఞాని తెలుసు కాబట్టి ఆ రోజు ఆయన పుట్టినప్పుడు జనాభా లెక్కలు రాయించారు. అది ప్రణాళికాబద్ధమైనది. క్రీస్తు పుట్టిక ప్రణాళికాబద్ధమైనది, ప్రవచనాత్మకమైనది.